ఇప్పుడు సరే, ఈ వ్యక్తి హలో స్పృహలో లేడు, నోట్లోంది తీసేసాను, గాలి పీల్చుకుంటున్నాడా లేదా చెక్ చేశాను, గాలి పీల్చుకోవట్లేదు. ఇప్పుడు నేను సిపిఆర్ ఇస్తాను. సిపిఆర్లో 2 భాగాలు ఉంటాయి. ఓకే, మీ అందరూ ఇక్కడ ఇలా ఏలు పెట్టుకుని చూస్తే మీకు ఒక బోన్ తగులుతుంది. ఓకే, ఇక్కడ ఈ బోను పైన మనం నొక్కాలన్నమాట, ఈ భాగంతో, ఈ చేత్తో. ఓకే, సరేనా? ఓకే, ఆ తర్వాత ఎలా నొక్కాలి? నిమిషానికి 100 నుంచి 120 స్పీడ్లో నొక్కాలి. అంటే సెకండ్కి 2 కంటే ఎక్కువ నొక్కకూడదు. ఇలా నొక్కి వదలాలి. అంటే ఎంత లోతు నొక్కుతాము? కనీసం 3/4 వంతు లోతుకి వెళ్ళాలి, సగం కంటే లోతుకి వెళ్ళకూడదు. ఓకే, సరేనా? మనం ఏ స్పీడ్లో నొక్కుతామంటే 1 and 2 and 3 and 4 and 5 and అలా అన్నమాట. సో మీకు నొక్కి చూపిస్తాను. చక్కగా మన చేతులు స్ట్రెయిట్ ఉండాలి, బలం కింద నుంచి రావాలి, అంతేకాని ఇలా నొక్కకూడదు. ఓకే, సో నాకు హైట్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, చూడండి. 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and 8 and 9 and 11 and 12 and 13 and 14 and 15 16 and 17 and 18 and 20 21 22 23 24 25 26 27 28 29 30 ఇలా 30 సార్లు నొక్కాక, 2 సార్లు మనం గాలి ఇవ్వాలి. మంచిగా మనం గాలి పీల్చుకుని అప్పుడు 1 సెకండ్ పాటు ఊదాలి. సో పెద్దాళ్ళైనా పిల్లలైనా ఇలా ముక్కు నొక్కి నుదురు కొంచెం ఇలా వెనక్కొంచి గడ్డం బయటికి లాగి, ఇందాక చెప్పా గుర్తుపెట్టుకోండి, యాక్సిడెంట్ ఆర్ పైనుంచి పడినా ఇవన్నీ చేయకుండా మనం చేయగలిగింది చేయాలి. ఓకే, మెడది వంచకూడదు. మంచిగా గాలి పీల్చుకుని గాలి ఇచ్చేప్పుడు ఛాతి వైపు చూడాలి, ఎందుకంటే మనం ఇచ్చే గాలి పనిచేస్తుందో లేదో చూడాలి. ఓకే, ఓకే. సో 30 సార్లు నొక్కాలి, 2 సార్లు గాలి ఇవ్వాలి. 30 సార్లు నొక్కాలి, 2 సార్లు గాలి ఇవ్వాలి. ఎప్పటి వరకు? వీళ్ళు గాలి పీల్చుకునే వరకు, అంతేకాని స్పృహలో వచ్చే వరకు కాదు. మంచిగా గాలి పీల్చుకుంటుంటే సైడ్కి తిప్పుతాము. ఓకే, సో బట్ వీళ్ళ హైట్ నుంచి పడినా యాక్సిడెంట్ అయిన మట్టుకు మనం ఎక్కువ కదల్చకూడదు. 2వది అంబులెన్స్ వచ్చే వరకు. 3వది నేను అలసిపోయాను అనుకో, ఇంకొకళ్ళకి అప్పచెప్పాలి. ఈ ప్రిన్సిపల్స్ మీరు స్పష్టంగా ఫాలో అవ్వాలి. మరి చిన్నపిల్లల విషయంలో ఏం చేస్తాము? ఆల్మోస్ట్ అంతా సేమే, కాకపోతే మనం 2 చేతులు వాడము, ఒకే ఒక చెయ్యి వాడతాము. ఓకే, ఒకే ఒక చెయ్యి. 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and 9 and 10 and 11 and 12 and 13 and 14 and 16 and 17 and 18 and 19 and 20 and 20 23 24 25 26 27 28 29 30 మిగతాదంతా సేమే. మరి ఇప్పుడు చంటి పిల్లలైతే తేడా ఏంటి? చంటి పిల్లలైతే మనము ముక్కు నొక్కం గాలి పీల్చేప్పుడు. ఓకే, అండ్ నుదురు ఎక్కువ వంచం, కొంచెమే ఉంచుతాం. ఓకే, గాలి పీల్చేప్పుడు. అండ్ ముక్కు నొక్కము, ముక్కుని నోటిని మన నోటితో మోస్తామన్నమాట. ఓకే, చంటి పిల్లలైతే మెడ ఎక్కువ వంచకూడదు. ఓకే, ఇంకో తేడా ఏంటంటే చంటి పిల్లలకి నిప్పుల్స్కి జస్ట్ కింద సెంటర్లో నొక్కుతాము. అది కూడా 2 వేళ్ళు వాడతాము, 2 వేళ్ళు. ఓకే, 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and 8 and 9 and 10 and 11 and 39 49 59 69 79 21 22 23 24 25 26 27 28 29 30. సో 30 సార్లు నొక్కుతాము, 2 సార్లు గాలిస్తాం. 30 సార్లు నొక్కుతాం, 2 సార్లు గాలిస్తాం. ఎప్పటి వరకు? బ్రీతింగ్ బాగా వచ్చే వరకు. వస్తే సైడ్కి తిప్పి ఇలా ఎత్తుకుంటాము. ఓకే, లేదా అంబులెన్స్ వచ్చే వరకు, లేదా 3వది మనం అలసిపోతే ఇంకొకరికి అప్పచెప్తాము.